పవన్ కళ్యాణ్ గారి పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆరోపణలు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో అమిత్ షా గారిని కలిశారు. అక్కడ కలిసిన సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న పలంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించాలి అనే ఒక ప్రతిపాదన అమిత్ షా ముందు తీసుకొచ్చారు. అయితే దీనికి అమిత్ షా గారు మనకి ప్రధాన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, తాత్కాలికంగానే టీడీపీ మిత్రులు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ వైఖరిని కూడా మార్చుకోండి, మనకి శాశ్వత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు చెప్పారని, అందుకే పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది ఆయనకి ఎలా తెలిసిందంటే, నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కోర్ కమిటీ మీటింగ్లో ఆ కార్యకర్తలు చెప్పినట్టు ఆయనకు తెలిసిందని ఆయన చెప్పారు. ఆ చెప్పిన ఆ కార్యకర్తలు ఎవరైతే ఆ యొక్క కోర్ కమిటీ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈయనకు చెప్పారో ఆ పేరు కూడా చెప్తే సరిపోయేది. ఎందుకంటే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల రాజకీయ అస్థితిని, అలాగే కొంత రాష్ట్రంలో అల్లజడిని రేకెత్తించిన అంశం.